ఫ్రెండ్స్, చాణక్యుడు ఒక మాట చెప్పాడు. శత్రువు తనని తాను గెలిచాను అనుకున్న క్షణంలోనే వాడు నిజంగా ఓడిపోతాడు. అవును, వాడు వెకిలిగా నవ్వుతూ గర్వంగా నిన్ను తక్కువ చేస్తూ ఇక నీకు ఏమీ లేదు అని అనుకుంటున్నాడా? అదే క్షణం వాడి పతనం మొదలైపోతుంది. ఈరోజు నేను అలా చెయ్యగలిగే 8 ఆచరణాత్మకమైన ఉపాయాలు చెప్తాను. చాణక్యుడు రహస్యంగా దాచిన శత్రువుని లోపల నుంచి బద్దలు కొట్టే ఆ 8 రహస్యాలు. మీ శత్రువు బలవంతుడైతే తెలివిగా ఉండి మీ మనసుని ఆడుకుంటూ తీయని మాటలతో వెన్నుపోటు పొడిస్తే భయపడకండి. చాణక్యుడంటాడు, బలహీనుడు భయపడతాడు, తెలివైనవాడు వేచి చూస్తాడు. ఈరోజు చెప్పుకోబోయే ఉపాయాలు, వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మీ శత్రువు ఎవరైనా పశ్చాత్తాపంతో మీ ముందు తల వంచాల్సి వస్తుంది. ఒకరోజు వాడు మీ ముఖం చూడడానికే భయపడే స్థాయికి వస్తాడు. ప్రపంచంలో అందరూ చేసే తెలివితక్కువ ఉపాయమేంటంటే శత్రువుని కోపంతో ఓడించడం. కోపం మీ కళ్ళు మూసేస్తుంది. కళ్ళు మూసుకున్నవాడే మొదట పతనమవుతాడు. ఫ్రెండ్స్, మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది, ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాగే మంచి కామెంట్తో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చాణక్యుడి మొదటి అతి ముఖ్యమైన ఉపాయం, శత్రువు బలంగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. బయట ప్రశాంతంగా, లోపల సిద్ధంగా. ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడు ఇప్పటికే ఓడిపోయాడు. సిద్ధంగా ఉన్న శత్రువు మీ కోపానికి భయపడడు, కత్తికి భయపడడు, కానీ కోశంలో దాచిన కత్తికి భయపడతాడు. రెండో ఉపాయం, ఇది చాలా ప్రమాదకరం. మీ శత్రువుని శత్రువుగా చూడకండి, గురువుగా చూడండి. ప్రతి దాడి మీ బలహీనతలను నేర్పుతుంది. శత్రువు నుంచి నేర్చుకునేవాడు ఎవరూ ఓడించలేరు, కానీ పగ తీర్చుకోవడమే జీవితంగా పెట్టుకున్నవాడు తనని తాను కోల్పోతాడు. మూడవ ఉపాయం, మీ ప్లాన్ని సమాధిలో పాతేయండి. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, ప్లాన్ అంటే చివరి క్షణం వరకు మీకు మాత్రమే తెలిసినది. ఎవరికైనా చెప్పగానే ఆ ప్లాన్ చనిపోతుంది. మీ మాటలతోనే మీ శత్రువు మిమ్మల్ని చంపేస్తాడు. కాబట్టి తక్కువ మాట్లాడండి, ఎక్కువ చెయ్యండి. నాలుగో ఉపాయం, ఇది శత్రువుని లోపల నుంచి కొడుతుంది. వాడికి తాను గెలిచానని అనిపించేలా చెయ్యండి. అవును, సరిగ్గా విన్నారు. చాణక్యుడంటాడు, శత్రువు విజయం తనదే అనుకున్నప్పుడే పెద్ద తప్పులు చేస్తాడు. విజయంతో మత్తెక్కినవాడు జాగ్రత్త వదిలేస్తాడు. జాగ్రత్త పోయాకి పతనం మొదలవుతుంది. ఐదో ఉపాయం, ఓపిక. ఈ రోజుల్లో ఎవరూ ఓపిక నేర్చుకోరు, కానీ చాణక్యుడి మొత్తం నీతి ఓపిక మీదే ఆధారపడి ఉంది. తొందరగా దెబ్బకొట్టేవాడు చాలాసార్లు ఖాళీ చేతులతో తిరిగొస్తాడు, కానీ సరైన సమయం కోసం వేచి ఉన్నవాడు ఒకే దెబ్బతో ఆట ముగిస్తాడు. గుర్తుంచుకోండి, సరైన సమయంలో వేసిన దెబ్బ 100 దెబ్బల కన్నా ప్రమాదకరం. ఆరో ఉపాయం, ఇది లోతైనది. శత్రువుని మీ భావోద్వేగాలకు ఎప్పుడూ తాకనివ్వకండి. వాడు మీ మనసుని కదిలిస్తే సగం యుద్ధం గెలిచినట్టే. తిట్లు, ఎగతాళి, రెచ్చగొట్టడం ఇవన్నీ ఆయుధాలే. వాటికి అతీతంగా ఉండగలిగిన వాడిని ఎవరూ ఓడించలేరు. ఏడవ ఉపాయం, ఈ ఉపాయం వెయ్యాల్సింది శత్రువు పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు. మీరు బలహీనులు, ఓడిపోయారు, వదిలేశారు అని అనుకున్నప్పుడు అప్పుడే అలాంటి దెబ్బ వెయ్యాలి, వాడు లేచి రాలేకుండా. ఈ దాడి షో ఆఫ్ కాదు, ప్రశాంతంగా, తీక్షణంగా, శాశ్వతంగా ఉండాలి. ఇప్పుడు చివరి విషయం, ఈ ఫైనల్ దెబ్బ అతి ప్రమాదకరం. దీన్ని అర్థం చేసుకోకపోతే మిగతా అన్నీ వృధా. చాణక్యుడంటాడు, శత్రువుని నాశనం చెయ్యడానికి ముందు మీ లోపలి భయాన్ని నాశనం చెయ్యండి. నిజమైన శత్రువు బయట కాదు, లోపలే ఉంటాడు. భయం, తొందర, అహంకారం, వీటిని ఓడిస్తే ఏ శత్రువు మీ ముందు నిలబడలేడు. ఈ సూత్రం బలహీనులకు కాదు, నిశ్శబ్దంగా సిద్ధపడి సరైన సమయం కోసం వేచి ఒక్కసారి అలాంటి దెబ్బ వేసేవారికి. దీన్ని కేవలం వినడమే కాదు, అమలు చేస్తే ఈరోజు మిమ్మల్ని బలహీనులుగా చూసేవాళ్లు రేపు మీ ముందు తలవంచాల్సి వస్తుంది. చాణక్యుడంటాడు, చాలా తెలివైన శత్రువు ఎప్పుడూ ఇతరులను ముందు నెట్టి తన్ని కాపాడుకుంటాడు. కాబట్టి తదుపరి సూత్రం, ఎప్పుడూ నేరుగా ఎదురుపడకండి. మీకు శత్రువుకు మధ్య ఒక లేయర్ ఉంచండి. ఒక పని, ఒక వ్యక్తి, ఒక పరిస్థితి. శత్రువు దాడి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమయ్యేలోపు ఆట ముగిసిపోతుంది. నేరుగా ఎదుర్కోవడానికి బలం మాత్రమే చాలు, కానీ లేయర్లలో ఆడితే మీ మెదడు పనిచేస్తుంది. మరో అతి ప్రమాదకర ఉపాయం, శత్రువుని గందరగోళంలో పడేయండి. గందరగోళంలో ఉన్నవాడు సరైన నిర్ణయాలు తీసుకోలేడు. చాణక్యుడంటాడు, చిన్న చిన్న సమస్యల్లో చిక్కుకుని పెద్ద చిత్రం చూడకుండా చెయ్యండి. వాడు అగ్ని ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే మీరు నిశ్శబ్దంగా మీ బలాన్ని పెంచుకుంటూ ఉండండి. ఇప్పుడు చాలామంది అనుసరించని ఉపాయం,
శత్రువు మంచి గుణాలను పొగడండి, కాని వాడి అతిపెద్ద బలహీనత మీద దాడి చెయ్యండి. పొగడ్తలు వాడిని బలహీనపరుస్తుంది, దాడి వాడిని బద్దలు కొడుతుంది. రెండూ కలిపితే వాడి మెదడు పనిచేయడం ఆగిపోతుంది. దాడి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. చాణక్యుడు మరోటి చెప్పాడు, శత్రువుని పూర్తిగా ఒంటరిగా వదలకండి. ఒంటరిగా ఉన్నవాడు ప్రమాదకరమవుతాడు. వాడి వెనక జనం ఉన్నట్టే అనిపించేలా చేయండి. అలాంటి నకిలీ సపోర్ట్ వాడిని మరిన్ని తప్పులు చేసేలా చేస్తుంది. మరో ఉపాయం, మీరు ఎప్పుడూ విక్టిమ్ అని చూపించకండి, కానీ శత్రువుని విక్టిమ్ అనిపించేలా ప్రోత్సహించండి. వాడు తనని తాను బాధితుడిగా భావించగానే తప్పు ఒప్పుల తేడా మరచిపోతాడు. అదే వాడి అతిపెద్ద బలహీనతవుతుంది. చాణక్యుడంటాడు, ప్రతి శత్రువుకి ఒక అహంకారం ఉంటుంది. కొందరు తమ తెలివితో, కొందరు డబ్బుతో, కొందరు ప్రభావంతో గర్వపడతారు. మీ పని ఆ అహంకారాన్ని మరింత పెంచడం. అహంకారం ఎంత ఎక్కువైతే పడిపోయినప్పుడు అంత బాధవుతుంది. ఇప్పుడు లోతైన సూత్రం, శత్రువుపై పగ తీర్చుకోకండి, వాడిని అసంబద్ధుడిని చెయ్యండి. మీ జీవితంలో వాడు ప్రాముఖ్యత లేకుండా పోయిన రోజు వాడు లోపల నుంచి చస్తాడు. ఎందుకంటే అతిపెద్ద శిక్ష ఓడించటం కాదు, అసంబద్ధుడిని చెయ్యడం. ఇప్పుడు చాలామంది చెప్పని విషయం, చాణక్యుడంటాడు, ప్రతి యుద్ధం బయట జరగదు. కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంలో, కొన్ని చూపుల్లో, కొన్ని నిర్ణయాల్లో జరుగుతాయి. మాటలతో ప్రతి యుద్ధం చేసేవాడు త్వరగా ఓడిపోతాడు. శత్రువుని తిట్టకుండానే ఓడించవచ్చు. అతిపెద్ద దాడి ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. అంత నిశ్శబ్దంగా శత్రువుకి తాను ఓడిపోయానని కూడా తెలియదు. ఇప్పుడు ఒక చివరి హెచ్చరిక, ఈ నీతి కేవలం వినడానికి కాదు, అమలు చెయ్యడానికి. అర్థం చేసుకోకుండా అమలు చేస్తే ఇదే నీతి మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చాణక్యుడి నీతి కత్తిలాంటిది. సరైన చేతిలో రక్షణ, తప్పు చేతిలో ఆపద. శత్రువు కుప్పకూలబోతున్నప్పుడు బయట బలంగా కనిపించాలని ప్రయత్నిస్తాడు. గొంతు గట్టిగా, మాటలు కఠినంగా, ప్రవర్తన అసంబద్ధంగా మారుతుంది. ఇదే లోపల భయం పట్టుకున్న మొదటి సంకేతం. నిజంగా బలవంతుడు ప్రశాంతంగా ఉంటాడు. అరుస్తున్నవాడు లోపల ఓడిపోతున్నాడు. మీ పని ఆ గోలలో చేరకండి. మీ నిశ్శబ్దంతోనే వాడి భయం మరింత పెరుగుతుంది. శత్రువు మీ మాటలకు మీరు ఇంప్రెస్ అవ్వడం లేదని అర్థమైతే తరువాతి ఆయుధం గందరగోళం సృష్టించడం. టాపిక్ మారుస్తాడు, పాత కథలు లాగేస్తాడు, మీ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. చాణక్యుడంటాడు, ఇష్యూస్లో చిక్కుకున్నవాడు లక్ష్యం మరచిపోతాడు. మీరు మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శత్రువు ఏం మాట్లాడుతున్నాడో కాదు, వాడు ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోండి. ఇది లోతైన సూత్రం. శత్రువు మిమ్మల్ని తక్కువ చేస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించకండి. అదే ట్రాప్. నిశ్శబ్దంగా ఉండండి, పని కంటిన్యూ చెయ్యండి. సమయం తీర్పు చెబుతుంది. చాణక్యుడంటాడు, మాటలతో గెలిచేవాడు కొద్దిసేపు మెరుస్తాడు, చేతలతో గెలిచేవాడు చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శత్రువు మీ తదుపరి మూవ్ అర్థం కాకపోతేనే అతిగా భయపడతాడు. మీరు ఎప్పుడూ అంచనా వేయగలిగితే వాడు మిమ్మల్ని చదువుకుంటాడు. వాడు ఏం ఆశిస్తాడో అది చెయ్యకండి. కొన్నిసార్లు వెనక్కి తిరగండి, కొన్నిసార్లు గట్టిగా నిలబడండి, కొన్నిసార్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి. అనిశ్చితి శత్రువు మనసుని లోపల నుంచి తినేస్తుంది. చాణక్యుడు మరోటి చెప్పాడు, వాడి సపోర్ట్ తీసేయాలి. ఎవరూ ఒంటరిగా నిలబడరు. వాడి వెనక జనం, పరిస్థితులు, వనరులు ఉంటాయి. శత్రువుపై నేరుగా దాడి చేయడం కన్నా వాడి సపోర్టుని బలహీనపరచడం మేలు. సపోర్టు పోతే అది బలవంతుడైనా కూలిపోతాడు. మరో ప్రమాదకర విషయం, శత్రువు మీకు హాని చెయ్యలేకపోతే మిమ్మల్ని తప్పు చేసేలా రెచ్చగొడతాడు. మీరు రూల్స్ బ్రేక్ చేసి మీ గౌరవాన్ని కోల్పోయి మీ ఇమేజ్ని మీరే దెబ్బతీసుకోవాలని చూస్తాడు. చాణక్యుడంటాడు, శత్రువు చెయ్యలేనిది మీరు చెయ్యకండి. వాడు మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తుంటే అదే అతి ప్రమాదకరమైన దారిని అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలామంది అర్థం చేసుకోని సూత్రం, శత్రువుని ఒక్కసారిగా తుడిచిపెట్టడం ఎప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు వాడిని బ్రతికే ఉంచడం మేలు. వాడు బ్రతికి ఉంటే వాడి ప్రతి మూవ్ని చదవవచ్చు. కానీ పూర్తిగా నాశనం చేస్తే కొత్త శత్రువు పుడతాడు. అది ఇంకా ప్రమాదకరంగా ఉండవచ్చు. చాణక్యుడంటాడు, అతిపెద్ద విజయం శత్రువు ఓటమిని అంగీకరించినప్పుడు. వాడి మాటలు మారతాయి, ప్రవర్తన మారుతుంది. కళ్లలో ఆత్మవిశ్వాసం బదులు సందేహం కనిపిస్తుంది. వాడు మీ నిర్ణయాలపై ప్రశ్నలు వేయటం మానేసి వివరణలు ఇవ్వడం మొదలుపెడితే ఆట ముగిస్తోందని అర్థం. ఇప్పుడు ఈ కఠినమైన సూత్రం, శత్రువు మంచిగా మారినట్టు నటిస్తూ
తీయగా మాట్లాడుతూ స్నేహచేతులు చాచినప్పుడు గుడ్డిగా నమ్మకండి. చాణక్యుడంటాడు, భయంతో పుట్టిన స్నేహం మొదటి అవకాశంలోనే ద్రోహం చేస్తుంది. దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, కానీ భావోద్వేగాలకు లొంగకండి. ఒకరోజు శత్రువు మిమ్మల్ని అనుకరించడం మొదలుపెడతాడు. మీ భాష, మీ స్టైల్, మీ టాక్టిక్స్, ఇదే అతిపెద్ద సంకేతం వాడు ఓడిపోయాడని. అనుకరించేవాడు ఇప్పటికే నిజమైన శక్తి మీ దగ్గరే ఉందని అంగీకరించాడు. అప్పుడు అహంకారం చూపకండి. అహంకారమే ఆటని చెడగొడుతుంది. ఇప్పుడు చివరి అతి ప్రమాదకర హెచ్చరిక. చాణక్యుడంటాడు, శత్రువులు లేరనిపించిన రోజు జాగ్రత్తగా ఉండాలి. శత్రుత్వాలు అదృశ్యం కావు, రూపం మారతాయి. ఈరోజు ముందున్న వాళ్ళు రేపు వెనక ఉండవచ్చు. కాబట్టి మనసుకి ఎప్పుడూ విశ్రాంతి ఇవ్వకండి. ఈ మొత్తం నీతి ఒకే విషయం నేర్పుతుంది. విజయం బలం చూపడం వల్ల కాదు, నియంత్రణలో ఉండడం వల్ల వస్తుంది. గొంతు ఎత్తడం వల్ల కాదు, సరైన సమయంలో నిశ్శబ్దంగా ఉండడం వల్ల వస్తుంది. శత్రువుని ఓడించడానికి చెయ్యి ఎత్తాల్సిన అవసరం లేదు, మీ మెదడు చాలు. మీరు ఇంతవరకు విన్నారంటే మీరు సాధారణులు కాదు, మీరు ఆలోచించేవాళ్ళు. ఆలోచించేవాళ్లే చరిత్ర మారుస్తారు. నెమ్మదిగా, నిశ్శబ్దంగా, కానీ శాశ్వతంగా. ఇకపై శత్రువు మీ ముందు కనిపించినప్పుడు భయపడకండి, నవ్వకండి కూడా. కేవలం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే శత్రువు భయపడేది యుద్ధం చేయకుండానే ఓడించగలిగిన వ్యక్తినే. చివరిగా చాణక్యుడు ఒక్క మాట చెప్పాడు, శత్రువు ఓడిపోయాడని వానే నీకు చెప్పాలి. నువ్వు ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ కామెంట్ చూసి మరికొంతమందికి మారే అవకాశం ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.